శ్రీశైలంలో ఈ నెల 11వ తేదీ నుండి 21వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని దాదాపు అన్ని ఏర్పాట్లను చేసినట్లుగా ఈవో లవన్న తెలిపారు. గత శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో జరిగిన చిన్న తప్పులను ఈసారి జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వసతి దర్శన ఏర్పాట్లను పకడ్బందీగా చేశామని తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు స్వామివారి స్పర్శ దర్శనం తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని భక్తులందరూ సహకరించాలని కోరారు. భక్తుల కోసం 4 ప్రత్యేక క్యూ లైన్లను, శివస్వాములకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అన్ని శాఖ అధికారుల సమన్వయంతో శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈవో లవన్న వెల్లడించారు. గత బ్రహ్మోత్సవాలు జరిగినటువంటి కొత్తగా వచ్చిన భగవంతుని అనుగ్రహం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా అద్వితీయంగా జరిగింది. కానీ చిన్న ల్యాబ్సెస్ అక్కడక్కడ జరగడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు రెక్టిఫై చేసుకొని మా ఇంజనీరింగ్ విభాగము, శానిటేషను మరియు మిగతా అన్ని విధాల అన్నదానము అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని 11వ తేదీ నుంచి బ్రహ్మోత్సవం అయితే 8వ తేదీకే ఈ రోజుకే అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఎలిమినేషన్ కానీ, అన్నదానం ఏర్పాట్లు కానీ, కాలినడకదారిలో ఉన్నటువంటి వచ్చే వాళ్ళకి భక్తులకి అందరికీ కూడా అక్కడ శానిటేషన్ క్లీన్గా చేయడము, డ్రింకింగ్ వాటరు, అలాగే 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అన్నదాన కార్యక్రమాలకు ఏర్పాటు చేసుకునే వాళ్ళకందరికీ కూడా షెల్టరు, లైటింగు, డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడం, అక్కడ శానిటేషన్ చేయడం ఫారెస్ట్ వాళ్ళ డిపార్ట్మెంట్ గమనిస్తున్నాం. కలెక్టరు, ఎస్పీ గారి ఆధ్వర్యంలో మొదట మీటింగ్ కూడా జరగడం జరిగింది. రెండో మీటింగ్ రేపు జరుపుతారు. అందరూ కూడా రాత్రికే వచ్చి రేపు తెల్లారి అందరూ కూడా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత చేస్తాము. భక్తులందరికీ కూడా 4 క్యూ లైన్లో స్వామి అమ్మవార్ల అద్వితీయమైన దర్శనం కల్పించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రీ దర్శనము, కాలినడకలు వచ్చే వాళ్ళకి రిజిస్టర్ బ్యాండ్ వాళ్ళకు కూడా 12 కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టి పంపించడం జరుగుతుంది. అలాగే 200 రూపాయల క్యూ లైను, 500 రూపాయల క్యూ లైన్ కంటిన్యూగా నడపడం జరుగుతుంది. శివరాత్రి సందర్భంగా ఇరుముడి ధరించినటువంటి శివస్వాములకు కూడా మనకు 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి చంద్రావతి కళ్యాణ మండపం నుంచి వాళ్ళకందరికీ కూడా స్పర్శ దర్శనం చేయడం జరుగుతుంది. 15 సాయంత్రం 7:30 నుంచి 21 వరకు ఎవరికైనా స్పర్శ దర్శనం లేక కల్పించలేము. ఎందుకంటే విపరీతమైనటువంటి రద్దీ కారణంగా మనం స్పర్శ దర్శనం ఇవ్వలేము. శివభక్తుల కోసము, శివమాల వేసిన వాళ్ళ కోసం ఈ 5 రోజులు కూడా అతి ప్రయాసాలకు వచ్చి మనం స్పర్శ దర్శనం కల్పిస్తున్నాం. ఇది అర్థం చేసుకొని శివస్వాములందరూ కూడా వాళ్ళకు అనుకూలమైన సమయంలో మాత్రం స్పర్శ చేసుకొని మిగతాటప్పుడు